ప్రపంచం ఎనర్జీని ఉపయోగించే విధానం వేగంగా మారుతోంది. ఆ మార్పులో ఒక కీలకమైన అడుగు వైర్లెస్ ఎలక్ట్రిసిటీ. ఫిన్లాండ్లో జరుగుతున్న ఈ పరిశోధనలు విద్యుత్తును వైర్లు లేకుండా పంపే సాంకేతికత నిజంగా సాధ్యమేనని నిరూపిస్తున్నాయి. ఇది ఎలా పనిచేస్తుంది? ఎంతవరకు సురక్షితం? మన రోజువారీ జీవితంపై దీని ప్రభావమేంటి? ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మాకు మీ సపోర్ట్ అందిస్తే మీ సహకారం మాకు మరిన్ని నాణ్యమైన వీడియోలు తీసుకురావడానికి ప్రోత్సాహం ఇస్తుంది. ఫిన్లాండ్ వైర్లెస్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ రంగంలో నెమ్మదిగా కానీ స్థిరంగా ఒక సూక్ష్మమైన నవోన్నత దేశంగా ఎదుగుతోంది. కేబుళ్లు, సాకెట్లు లేదా కనెక్టర్లు అవసరం లేకుండా గాలిలోనే విద్యుత్తును పంపే ఈ సాంకేతికత ఇప్పటికీ కొంచెం విచిత్రంగా అనిపించినా, ఫిన్లాండ్లోని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక పరిశోధనల ద్వారా దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది విద్యుత్ ప్రసరణ విధానంలో ఏదైనా విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని లేదా భారీ స్థాయిలో మార్పులు చేస్తుందని హామీ ఇవ్వకపోయినా, రాబోయే సంవత్సరాల్లో ఈ సాంకేతికత వివిధ అనువర్తనాల్లో ఎలా అభివృద్ధి చెందవచ్చో అర్థం చేసుకునేందుకు విలువైన అవగాహనను అందిస్తోంది. ముఖ్యంగా వైర్లు అమర్చడం కష్టం లేదా అవసరం లేని చోట్ల ఉపయోగించే సెన్సర్లు, వైద్య ఇంప్లాంట్లు, రిమోట్ మానిటరింగ్ పరికరాలు మరియు పారిశ్రామిక వ్యవస్థలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారవచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా వైర్లెస్ విద్యుత్ బదిలీ జరిగే విధానం సూత్రపరంగా చాలా సరళమైనదే. వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా విద్యుత్ ఛార్జీలను ఒకచోట నుంచి మరో చోటికి బదిలీ చేసే ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఇది వైర్లెస్ కమ్యూనికేషన్కు సమానమే అయినప్పటికీ ప్రధాన తేడా ఏమిటంటే, వైర్లెస్ కమ్యూనికేషన్లో డేటా ప్రసరణకు వైఫై వంటి సాంకేతికతలు ఉపయోగిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీలో జరిగిన పరిశోధనలు మ్యాగ్నెటిక్ లూప్ యాంటెన్నాలు తక్కువ దూరాల్లో వైర్లెస్గా విద్యుత్తును సమర్థవంతంగా ప్రసారం చేయగలవని నిరూపించాయి. ఈ అధ్యయనాలు ట్రాన్స్మిటర్లు మరియు రిసీవర్లు ఎలా రూపకల్పన చేయబడితే పనితీరు మెరుగుపడుతుందో, అలాగే కప్లింగ్ బలాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయవచ్చో స్పష్టతనిచ్చాయి. ఈ పరిశోధనలు కేవలం సిద్ధాంతపరమైన నిరూపణలకే పరిమితం కాకుండా తదుపరి ప్రయోగాలకు మార్గం సుగమం చేశాయి. ఇటీవలి కాలంలో ఫిన్లాండ్కు చెందిన పరిశోధనా బృందాలు నిర్వహించిన ప్రయోగాలు అంతర్జాతీయ సాంకేతిక నివేదికల్లో ప్రస్తావించబడుతూ చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను వైర్లెస్గా విద్యుత్తో నడిపించగలిగిన దృశ్యాలను చూపించాయి. ఇవి పరిమిత స్థాయిలో జరిగిన ప్రయోగాలే అయినప్పటికీ, ఈ సాంకేతికత ఇకపై కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా బయట ప్రపంచంలో కూడా సాధ్యమవుతోందని సూచిస్తున్నాయి. ప్రజల ముందే నిర్వహించిన ప్రదర్శనలు మరియు పంచుకున్న పరీక్షా ఫలితాలు ఈ పురోగతిని మరింత ధృవీకరించాయి. మీరు మా వీడియో చివరి వరకు చూశారంటే మా వీడియో ఎంతో కొంత మీకు నచ్చిందని భావిస్తున్నాము. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మాకు మీ సపోర్ట్ అందిస్తే మీ సహకారం మాకు మరిన్ని నాణ్యమైన వీడియోలు తీసుకురావడానికి ప్రోత్సాహమిస్తుంది.